నమస్కారం సార్. నమస్తే. సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు తనకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తున్నాం సార్. ఈవెన్ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం కూడా చేస్తున్నాం. మరి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఈ విధంగా సీనియర్లు బయటకు వచ్చి వాళ్ళ అసంతృప్తిని తెలియజేయడం అనేది దేనికి సంకేతం అంటారు సార్? మీ ఒపీనియన్ దీనిపైన. ఆల్రెడీ మనం చూసాం. శ్రీ హెచ్ హనుమంతరావు గారు గతంలో మాట్లాడాడు ఒక 10 రోజుల ముందు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీగా కూడా ఆయన కంటెస్ట్ చేశాడు. అంతకుముందు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు, ఎంపీగా కూడా ఓడిపోయాడు, బట్ ఎమ్మెల్సీగా ఉంటున్నాడు. సో ఆయన ఇప్పుడు తను రిజైన్ చేస్తున్నాను ఎమ్మెల్సీ కానీ అసెంబ్లీ కార్యదర్శిని కాంటాక్ట్ చేశాడు. అసెంబ్లీ కార్యదర్శి ఏమో ఇది నేను నిర్ణయించేది కాదు, మీరు మండలి చైర్మన్కి చెప్పండి అంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆయన తెలియజేశారు. నేను ఇప్పుడు ఊర్లో లేను అని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు తెలియజేశారు. ఇది ఎప్పుడైతే బయటికి ప్రాకిందో ఇమీడియట్గా రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యాడు. రేవంత్ అలర్ట్ అయ్యి ముందుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయన ఐటీ మినిస్టర్, ఆయన్ని పంపించారు. సో ఆయన వెళ్ళి చాలాసేపు మాట్లాడారు. ఇట్లా ఏంటి మీ ప్రాబ్లం అంటే, ఆయన జీవన్ రెడ్డి చెప్పింది ఏంటంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని బీఆర్ఎస్ నుంచి ఇక్కడ తీసుకున్నారు కాంగ్రెస్లోకి. అట్లాగే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా తీసుకున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే, నేను ఇక్కడ ఉంటున్నప్పుడు లోకల్గా నేను ఒక సీనియర్ నాయకుడిని కాంగ్రెస్. సో నన్ను కన్సల్ట్ చేయకుండా, నాకు ఒక మాట మాత్రం చెప్పకుండా అతన్ని తీసుకుంటే ఇంకా నేను ఫైట్ చేసుకున్నాం గతంలో. ఇప్పుడు నాకు చెప్పి నాతో మాట్లాడిచ్చి చేస్తే నాకు ఒక గౌరవం ఉండేది. అదేమీ చేయకుండా మీరు ఇలా చేస్తే నాకు బాధేస్తుంది. అందుకని నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే నేను ఈ ప్రభుత్వం ఇచ్చిన పదవిని తీసుకోకూడదు, అందుకే పదవికి రిజైన్ చేసి నేను విమర్శించదలుచుకున్నాను అనేది ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత ఆలోచించమని వీళ్ళు మాట్లాడారు. దాని తర్వాత లోకల్గా విప్పు, అసెంబ్లీ విప్పు అడ్లూరి లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా ఆయన కలిశారు ప్రభుత్వం తరఫున. అప్పటికి కూడా ఆయన సాటిస్ఫై కావట్లేదు. చివరికి రేవంత్ రెడ్డి సలహాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్ళి దాదాపు 1.5 hour ఆయనతో మాట్లాడారు. ఈ లోపల ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆమె కూడా ఆయనకి ఫోన్ చేసింది. ఆమె ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. ఫోన్ చేసి ఇట్లా మీరు ఏ నిర్ణయం తీసుకోకండి, రిజైన్ చేయకండి, మీరు సీనియరు, మీ సీనియర్గా మీ సేవలను మేము కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, ఇది ఏదో కోఆర్డినేషన్లో ప్రాబ్లం వచ్చింది, మీకు చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. నేను వచ్చిన తర్వాత మనం కలుద్దాము, కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అని దీపం మున్షి కూడా చెప్పిందని చెప్తున్నారు. అయితే ఆయన ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే, అసలు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇలాగా ఎవరైనా ఒక పార్టీ నుంచి ఎన్నికై ఇంకొక పార్టీలో చేరితే వాళ్ళ సభ్యత్వం రద్దయిపోయే విధంగా ఒక చట్టం తీసుకొస్తాము అని హామీ ఇచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళంతా ఎందుకు చేర్చుకోవాలి? ఆల్రెడీ మనకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు, 66 మంది మన బలం ఉన్నప్పుడు ఇది కంఫర్టబుల్ మెజార్టీ ఉండాల్సింది. 66 మంది సభ్యులు మెజార్టీ ఉన్నారు. సో మనకిప్పుడేం అవసరం, బీఆర్ఎస్ నుంచి మనం ఎందుకు లాక్కోవాలి అనేది ఆయన ప్రశ్నిస్తున్నాడు. యాక్చువల్గా ఆయన ప్రశ్నలో వ్యాలిడిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీలు నిలబడితే ఆ పార్టీని చూసి, ఆ అభ్యర్థి చూసి మనం ఓట్లేస్తాం. ఇప్పుడు ఆ పార్టీ వెళ్ళిపోయి అటుపక్క కలిసిపోతే దాని బదులు వాళ్ళకే వేసి ఉండొచ్చు కదా. సో ఇది మేజర్ ప్రాబ్లం ఇవాళ మన దేశంలోనే. అన్ని పార్టీల్లో కూడా గెలిచిన పార్టీలు వాళ్ళకి ఫుల్గా మెజార్టీ ఉన్నా కూడా లాక్కుంటున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ అదే పని చేస్తుంది. బీఆర్ఎస్కి 88 మంది ఉన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని, చివరికి సిపిఐ వాళ్ళని కూడా లాగేసుకుంది. సో అది బీఆర్ఎస్ చేసిన ఖచ్చితంగా అది పొరపాటే. అట్లాగే తెలుగుదేశం కూడా 2014 నుంచి 19 అప్పుడు వాళ్ళకి మంచి మెజార్టీ ఉన్నప్పుడు 23 మంది వైసీపీ వాళ్ళని తెలుగుదేశం లాక్కుంది. ఆ తర్వాత జగన్ వస్తే జగన్ నేను అఫ్సల్గా లాక్కొని ఉన్నాడు కానీ 4గురిని పక్కకు తీసి పెట్టాడు. 4గురు వస్తే వాళ్ళని అలా ఉంచాడు బయట, పార్టీలోకి అయితే తీసుకోలేదు. ఆ మేరకు మెచ్చుకోవాలి. సో ఏదేమైనా దేశవ్యాప్తంగా ఇవాళ ఉన్నది ఏంటంటే, ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి మేజర్ ఇష్యూ అయిపోయింది. స్పీకర్లు అధికార పక్షానికి కొమ్ము గాయడం మొదలుపెట్టారు. వాళ్ళేమీ చర్యలు తీసుకోవట్లేదు, కోర్టుల్లో కూడా ఇవి తేలట్లేదు. ఇలాంటప్పుడు దీనికి ఒక ప్రత్యేక చట్టం రావాల్సిన అవసరం అయితే ఉంది. అది
జీవన్ రెడ్డి మాట్లాడడం కరెక్టే. కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటంటే జీవన్ రెడ్డికి అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు ఆయన కన్సల్ట్ చేసుంటే ఈ గొడవ రాదు కదా. ఆయన కన్సల్ట్ చేసి సంజయ్ని ఇలా మేము తీసుకుంటున్నాం అనేది కానీ మాట్లాడుంటే ఆయన ఈ తీరి మాట్లాడు. ఎవడైనా కూడా ఎప్పుడు మాట్లాడుతున్నారు అనేది కూడా చూడాలి మనం. నిజంగా కాంగ్రెస్లోకి వేరే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు బీఆర్ఎస్లో నుంచి. ఒకరేమో ఉప ఎన్నికలో ఓడిపోయారు కాబట్టి 39 నుంచి బీఆర్ఎస్ బలం 36కి పడిపోయింది. మిగతా వాళ్ళని కూడా లాక్కొని అసెంబ్లీలో పార్టీని విలీనం చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాను. దానికి రేవంత్ రెడ్డి చెప్తున్న కారణం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా వీళ్ళు కూలగొడతాం అంటున్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను కొంతమందిని ప్రలో పెట్టడము లేకపోతే వాళ్ళని బెదిరించడము తీసి వాళ్ళని లాక్కుంటే మా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. అందుకని నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నేను లాక్కుంటున్నాను అనేది అతని లాజిక్. ఆ లాజిక్లో తప్పేం లేదు యాక్చువల్గా, అది నిజమే కదా. ఎందుకంటే వీళ్ళు డే 1 నుంచే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారు. కొంతమంది మేమే కూల్చేస్తామంటున్నారు. కేసీఆర్ లాంటి వాళ్ళే నాకు 20-30 మంది టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని మాట్లాడారు. సో ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డికి తప్పకుండా భయం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 60కి 6 మంది మాత్రం ఉన్నారు. ఏ 10 మంది జంప్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి రేపొద్దున కేసీఆర్ ఆయన దగ్గర డబ్బులు పుష్కలంగా ఉంది, ఏమన్నా అందరికీ ఒక 200 కోట్లు 300 కోట్లు ఇచ్చి లాగేసుకున్నాడు, గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది అనే ఒక భయం అయితే రేవంత్ రెడ్డిలో ఉండే అవకాశం ఉంది. రెండవది, ఈ జీవన్ రెడ్డి విమర్శిస్తున్నట్టు ఇది రేవంత్ రెడ్డి స్వంత నిర్ణయం కాదు కదా. ఇది అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ రెడ్డి ఈ పని చేయడు కదా. చేస్తే అధిష్టానం అడుగుతుంది కదా, నువ్వెందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాక్కుంటున్నావు అని. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి అభిప్రాయంతో కన్విన్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనం లాక్కోకపోతే బీఆర్ఎస్ రేపొద్దున ఇబ్బంది పెట్టచ్చు. రేపొద్దున బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయవనేది ఏమి గ్యారంటీ లేదు. పైకి మనం బీజేపీ ఎంఐఎం కలవదు కదా అనుకుంటున్నారు, కానీ ఎంఐఎం బీ టీమ్గా పనిచేస్తున్న విమర్శలు దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా. బీజేపీకి బీ టీం అని అంటే ముస్లింల ఓట్లను చీల్చడమే ఎంఐఎం పని. ఆ మేరకు కాంగ్రెస్కి పడాల్సిన ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చడం ద్వారా బీజేపీకి హెల్ప్ చేయడం అనే ఒక టాక్టిక్స్ని ఎప్పటి నుంచో కూడా ఎంఐఎం ఫాలో అవుతుంది. సో అలాంటప్పుడు రేపొద్దున ఈ 3 పార్టీలు కలవనేది ఏం లేదు. ఆల్రెడీ ఇట్లాంటి ప్రయోగాలు గతంలో కూడా బీజేపీ చేస్తుంది. అధికారం కోసం బీజేపీ ఎవరితోనే కలుస్తుంది, అది కలవదు అనేది ఏం లేదు. వాళ్ళు దానికి తగినట్టుగా వాళ్ళు సిద్ధాంతాలను మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి థ్రెట్ అయితే ఉంది. రేవంత్ రెడ్డి లాజిక్లో కరెక్టే ఉంది, కానీ ఇది నెవర్ ఎండింగ్ లాజిక్. ఇది మళ్ళీ వాళ్ళు అలాగే చేర్చుకుంటారు, వీళ్ళు అలాగే చేర్చుకుంటుంటారు. ఇది నెవర్ ఎండింగ్ గేము. ఏదేమైనా ఇక్కడ కాంగ్రెస్ కొంత వీక్ అయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాలేదు కాంగ్రెస్కి. బీజేపీ అనూహ్యంగా గతంలో 4 ఉంటే అనూహ్యంగా డబుల్ అయ్యి 8కి వచ్చింది. అందువల్ల కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ మీద కొంత వాళ్ళకి అసంతృప్తి ఉంది. అందుకనే వాళ్ళు 8 రాష్ట్రాల్లో కమిటీలు వేశారు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు. తెలంగాణలో కూడా వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. కమిటీ వేసి అసలు కాంగ్రెస్ మనం అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి, బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడానికి కారణం ఏంటి, మన వైపు నుంచి ఏం తప్పులు జరిగాయి. రేవంత్ రెడ్డి ఇటు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఇటు సీఎంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ మేరకు రేవంత్ రెడ్డికి ఇక్కడ ఇబ్బంది. అట్లని ఆయన పదవికి ఇప్పటికిప్పుడు ఇబ్బంది అనేది అనుకోలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్గా ఇమ్మీడియట్గా ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి అదేం జరగకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం మళ్ళీ ఇప్పుడు వస్తున్న లోకల్ ఎన్నికల్లో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఆ మేరకు రేవంత్ రెడ్డి మీద ప్రెజర్ ఉంటుంది, అదైతే వాస్తవము. ఆయన కంఫర్టబుల్గా పనిచేసుకునే పరిస్థితి ఉండదు, ఆయన కంప్లీట్ అధికారాలు రావు. ఇలాగే ఆయన ఇప్పటి వరకు ఆయన ఎలాగైతే ఇక్కడ లోకల్ నాయకత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు, అక్కడ అట్లాగే సెంట్రల్లో ఆయన వాళ్ళకి అనుగుణంగా వెళ్తున్నాడు. ఆ పద్ధతిలో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇక్కడ నుంచి ఫండ్స్ని కూడా ఆయన ఆర్గనైజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో అంతవరకు డేంజర్ అయితే లేదు, కానీ ఇది పెరగకుండా చూసుకోవాలి, అసంతృప్తుల్ని ఆయన పెరగకుండా చూసుకోవాలి.
జీవన్ రెడ్డి ఇష్యూ అనేది ఒక సిగ్నల్ ఆయనకి. దాన్ని ఆయన ఎంత మేరకు ఎలా దాన్ని మేనేజ్ చేస్తాడనేది చూడాలి మనం.